వెల్కమ్ బ్యాక్. ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాక మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. భూపాల్పల్లిలో నకిలీ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అన్నారాయన. 22వ వార్డులో ఒక ఇంట్లో 150 నకిలీ ఓట్లు సృష్టించారని ఆరోపించారు. 4వ వార్డులోని నకిలీ ఓట్ల అడ్రస్లు చిట్యాల, పెద్దపూర్ పేరుతో ఉన్నాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జాబితాను సరిచేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని గండ్ర హెచ్చరించారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. 22వ వార్డులో నా ఓటు 20 సంవత్సరాల సంధి నా భర్త, నా కొడుకు, నా కోడలు, నేను 4 ఓట్లు మా 22లోనే ఉన్నాయి. సొంత ఇల్లు మాది. ఇప్పుడు 22లో ఇవి 3 సార్లు ముంజాల రవిని గెలిపించి నేను సీట్లో కూర్చుంటే పెడితే ఈ రోజు నాకు 22లో వార్డులో మా 3 ఓట్లు లేకుండా చేసేది. మరి ఓటు ఎట్లా పోయింది? 20 ఏళ్ళ సంధి ఉన్న ఓటు ఇప్పుడు ఎట్లా పోయింది? ఇప్పుడు ఎలక్షన్ల టైంలో నా ఓటు ఏడున్నది అనేది నాకేం తెలుస్తలేదు. మరి ఓటు ఎట్లా పోయింది? 3 సార్లు వేసిన నేను 20 సంవత్సరాలే. 22వ వార్డులో నా ఓటు పరిశీలన చేస్తే మొత్తం కూడా తప్పుల తడకగా ఎన్నికల్లో గెలవాలంటే ఇక్కడ మేము ఉన్న ఓట్లతో గెలవలేమని ఒక ఇంటి మీద ఈ లేనటువంటి ఇంటికి బై నెంబర్ సృష్టించి దాదాపుగా చాలా ఓటర్స్ నమోదు చేయడం జరిగింది. కొన్ని ఓట్స్ చిట్యాల ఓట్స్ కూడా అందులో చిట్యాలని కూడా ఉన్నది. చిట్యాల ఓటు కూడా భూపాల్పల్లిలో నమోదు కావడం జరిగింది. ఇట్లా కొన్ని విలేజ్లలో ఉదాహరణకు భూపాల్పల్లి మండలంలో ఉండేటువంటి విలేజ్ ఓట్స్ కూడా అందులో ఎన్రోల్ అయినాయి. చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి అధికార పార్టీకి అనుకూలంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మా పార్టీకి సంబంధించిన టౌన్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఆర్టీఓ గారిని కలిసి మా యొక్క ఆబ్జెక్షన్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది.